మధ్యకాలంలో చాలామంది వాళ్ళ మిద్దె తోటల మీద ఏమాత్రం ప్లేస్ ఉన్నా కూడా మొక్కలు పెంచుకోవడానికి చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. వీళ్ళలో చాలామందికి ఏంటంటే చాలా రకాల డౌట్స్ ఉంటున్నాయండి. ఈ మధ్యన చాలామంది నన్ను అడగడం జరిగింది. అట్లా నేను జనరల్గా చూస్తూ ఉంటాను. చాలామందికి కొత్తగా పెట్టుకునే వాళ్ళకి డెఫినెట్గా చాలా డౌట్లు వస్తూ ఉంటాయి. సో దానిని తీర్చడానికి అనేసి నేను ఒక సిరీస్ చేస్తున్నానండి, బేసిక్స్ ఆఫ్ గార్డెనింగ్ అని. అంటే మనకి గార్డెనింగ్ పెట్టుకోవాలంటే అసలు మొత్తం స్టార్టింగ్ నుంచి ఏమేం కావాలి, ఎలా చేసుకోవాలి, దీని గురించి చూపిస్తున్నాను. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. హైదరాబాద్ చింతల్లో ఉంటాను. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. ఈరోజు మనం ఈ కుండీల్లో పెట్టుకునే మట్టి గురించి తెలుసుకుందామండి. ఏ విధంగా మనం మట్టి కలుపుకోవాలి, ఎలా కలుపుకుంటే బాగుంటుంది, ఏ మొక్కలకి ఏ మట్టి బాగుంటుంది, ఆ విధంగా మనం ఈరోజు చూద్దామండి. సో ఈ మట్టిలో మనకి మొక్కలుగా వేసుకుని మేడ మీద వేసుకుని మొక్కలకి ఏంటంటే మనకి చాలామందికి చాలా రకాల డౌట్లు. ఏంటంటే ఫస్ట్ డౌట్, మన స్లాబ్ ఏమైనా అయిపోతుందా, నీళ్ళు లీక్ అవుతాయా, మనకి పైన పెట్టుకుంటే బరువు ఆగుతుందా స్లాబ్, ఇవన్నీ రకరకాల డౌట్లు ఉంటాయండి. అసలు మన స్లాబ్లన్నీ కూడా నార్మల్గా సివిల్ ఇంజనీర్లు ఎవరు ఇల్లు డిజైన్ చేసినా కూడా కట్టేటప్పుడు కూడా మనకి స్లాబ్ డిజైన్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. అది మనకి 1 స్క్వేర్ సెంటీమీటర్కి 1 టన్ను లోడ్ తీసుకునే కెపాసిటీలో స్లాబ్స్ డిజైన్స్ ఉంటాయండి. సో అందుకని ఏంటంటే మనకి స్లాబ్ల గురించి మనం ఎక్కువగా టెన్షన్ పడక్కలేదు. ఒకటి. రెండోది ఏంటంటే మనకి ఈ మట్టిలో కూడా మనకి వాటర్ పడుతుంది, కింద మొత్తం స్లాబ్ సీపోతుంది అనుకున్నా కూడా ఎక్కువ టెన్షన్ అవసరం లేదండి. ఎందుకంటే మీకు మట్టి మొక్కలకి ఎక్కువ మీకు నీళ్ళు వెళ్ళిపోకుండా మీరు పోసుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే ఈ మట్టి మనకి ఈ నీళ్లు ఎంత లాక్కుని మిగిలిన బయటకు వదిలేసినప్పుడు ఆ నీళ్ళు మనం కొంచెం క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. అప్పటికప్పుడు తుడుచుకుంటే వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా నేల మీద ఇప్పుడు కూడా పెట్టకూడదు మీరు, ఏ కుండీలైనా సరే. సో నేను ఇప్పుడు చూస్తే నా అన్నీ కూడా ట్రేల్ సిస్టంలో చేశానండి. నేను అంతా కూడా నావన్నీ కూడా మొత్తం ట్రేల్లోనే ఉంటాయి మొత్తం అంతా కూడా. సో ఎక్కడో కూడా ఒక డ్రాప్ నేను కింద పడ్డే ఉన్నాను అనమాట. వాడే వాటర్ కూడా మొత్తం మళ్ళీ మొక్కలుగా పోస్తూ ఉంటాను. ఎందుకంటే మన కుండీలో కూడా చాలా మినరల్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా వేస్ట్ కాకుండా ఉండాలంటే మనం వాడిన నీళ్ళని మళ్ళీ అగైన్ మనం పోసుకుని సిస్టప్ చేసుకుంటే బాగుంటుంది. సో అది నా 3వ భాగంలో చూడవచ్చు మీరు. ఆ సెటప్ అంతా కూడా మనం ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అంటే అందరూ ఇలా ట్రేలే పెట్టుకోకలేదండి, దానికి వేరే సెటప్ కూడా చేసుకోవచ్చు. అది నేను మీకు 3వ భాగంలో చూపిస్తాను. సో ఈ మొదటి భాగంలో నేను మీకు ఈ మట్టి గురించి ఈరోజు చూపిస్తానండి. మట్టి ఏంటంటే మనకి ఇప్పుడు మన మొక్కలు వేసుకుని మట్టి బేసిక్గా పెద్ద చెట్లు లాంటికేమో మనకి కొంచెం గట్టిగా ఉండాలండి. కుండీల లోపల మట్టి ఏదైతే ఉంటుందో అది మనకి కొంచెం గట్టిగా ఉండాలి. అంటే చెట్టు ఊగిపోకుండా మనకి గాలిదుమ్ములు కానీ చాలా గాలిదుమ్ములు వస్తూ ఉంటాయి కదా, అందులో టెర్రస్ అనేటప్పటికి మీకు ఎక్కువ గాలి ఉంటుంది కింద కన్నా కూడా. సో ఆ గాలిదుమ్ములు ఊగిపోకుండా ఉండాలంటే గట్టిగా ఉండాలన్నమాట. తర్వాత మిగిలిన మన కూరగాయల మొక్కలకు కానీ ఆకుకూరలు కానీ ఇదంతా కూడా మీకు చాలా లూజ్గా ఉంటే సాయిల్ చాలా బాగుంటుంది. దీన్ని మనం ఈ సాయిల్లో ఏంటంటే మిక్సర్ మనం కలుపుకునేటప్పుడు 2 రకాలుగా కలుపుకోవచ్చండి. ఒకటి ఏంటంటే విత్ సాయిల్, ఇంకోటేమో సాయిల్ లేకుండా, అంటే సాయిల్ లెస్ మిక్సర్. మనకి చాలా మొక్కలకి ఈ చిన్న మొక్కలన్నింటిలో కూడా సాయిల్ లెస్ మిక్సర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే సాయిల్ లెస్ మిక్సర్లో మనకి మట్టి లూజ్గా ఉండి వాళ్ళకి ఏరేషన్ కానీ అదంతా కూడా చాలా బాగుంటుంది. మొక్క వేళ్ల వరకు కూడా ఆక్సిజన్ బాగా అందుతుంది అనమాట. సో సాయిల్ లెస్ మిక్సర్ ఎలా తయారు చేయాలి, సాయిల్ లెస్ మిక్సర్ చేయడానికంటే మనకు ముందు అసలు ఏం కావాలి, మట్టి ఇవన్నీ ఏం కావాలి, ఎట్లా ఉండాలి, క్వాలిటీస్ ఎలా ఉండాలి. అంబాబు మా బ్రౌనీ గారు లేకుండా ఒక వీడియో కూడా ఉండదండి. సో నేను ఎక్కడ చేస్తుంటే అక్కడ నాతో పాటు వచ్చేస్తూ ఉంటాడు మా బ్రౌనీ గారు. ప్రతి వీడియోలోనూ మా బ్రౌనీ గారు వచ్చేస్తూ ఉంటాడు. ఏమా ఉన్నాను. మొక్కలు మట్టి మిక్సర్ కావాల్సిన పదార్థాలు అండి బేసిక్గా. ఇందులో ఏంటంటే ఫస్ట్ మనకి ఇది ఎర్రమట్టి అండి. సో మంచి ఎర్రమట్టి ఉండాలి మీకు బేసిక్గా. ఇందులో ఏంటంటే ఎక్కువ రాళ్ళు లేకుండా మీకు బాగా ఇసుక ఎక్కువ లేకుండా ఉండాలి. బట్ కొంచెం ఇసుక శాతం ఉంటేనే మంచిది. మీకు కొంచెం ఇసుక శాతం ఉంటే మీకు లూజ్నెస్ ఉంటుంది, దాంట్లో వాటర్ని పట్టుకుని ఉంచే కెపాసిటీ కూడా ఉంటుంది అనమాట. సో ఇది చాలా బాగుంటుంది ఎర్రమట్టి ఇలా ఉంటే. రెండోది ఏంటంటే కంపోస్ట్ అండి. ఈ కంపోస్ట్ ఏదైతే ఉందో మనకి వర్మ్ కంపోస్ట్ తీసుకోవచ్చు మీరు. చాలా మంచి వర్మ్ కంపోస్ట్ దొరుకుతుంది. అన్నిటికన్నా ఉత్తమం ఏంటంటే మనకి మన ఇంట్లో చేసుకునే కంపోస్ట్ అనమాట. మన ఇంట్లో కంపోస్ట్ చేసుకోవడానికి చాలా రకరకాల పద్ధతులు ఉన్నాయి. సో నా వీడియోలో నేను 2 వీడియోలు ఆల్రెడీ మీకు ఇంతకుముందు చూపించాను నేను. ఒకటి ఏంటంటే మనకి కంపోస్ట్ మన ఇంట్లో తయారయ్యే వెజిటబుల్స్ అన్నీ కూడా ఒక డబ్బాలు వేసేస్తే దాంట్లోంచి వచ్చే లీచెట్ నుంచి మనం డైరెక్ట్గా మొక్కలకు ఇలాగా వాడుకోవచ్చు. సో దాని వీడియో ఇక్కడ మీరు లింక్లో చూడవచ్చు మీరు. సో అందులో మీకు మొత్తం కంప్లీట్ డీటెయిల్ ఉంది. మీరు ఇంట్లో మీరే తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా చీప్గా అయిపోతుంది. మీకు 100 రూపాయల లోపల 150 రూపాయల
సంవత్సరాల లోపల మీకు కంప్లీట్గా మీకు ఆ సెటప్ రెడీ అయిపోతుంది. సో చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీకు దాంతో వాసనలు వస్తాయి, కలపాలి, ఇవన్నీ టెన్షన్స్ కూడా ఉండవు అనమాట. సో అదొక ఈజీ ప్రొసీజర్. రెండోది ఏంటంటే మన మొక్కల కుండీల్లోనే డైరెక్ట్గా మీరు ఒక బాటిల్ లాంటిది పెట్టేసి దాంట్లోనే మీరు వెజిటబుల్స్ వేసుకుంటా, మట్టి వేసుకుంటా చేసుకుంటూ ఉంటుంటే మొక్కలకి దానికి కావాల్సిందంతా కూడా దానికే అందుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని మీరు ఈ లింక్లో చూడవచ్చు. మీరు ఇంకో వీడియో ఉందండి. సో ఈ 2 వీడియోలు మీరు చూస్తే మీకు చాలా ఐడియా వచ్చేస్తుంది. సో మన ఇంట్లో మనం తయారయ్యే వెజిటబుల్స్ వేస్ట్ మొత్తం వేసుకోవచ్చు అందులో, మన నాన్ వెజ్ తప్ప మిగిలినన్నీ వేసుకోవచ్చు. సో అది చాలా బాగా మీకు తయారైపోతుంది అనమాట. ప్లస్ ఫస్ట్ మనం పెట్టుకోవాలంటే బయట కొనుక్కురావాలి కదా. సో కొనుక్కురావాలంటే మన కంపోస్ట్ తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలంటే మంచి కంపోస్ట్ చూసుకోవాలి. సో ఇట్లా మన వర్మి కంపోస్ట్ లాంటివి చూస్తే మీకు ఇందులో ఎగ్స్ లాంటివి కనపడతాయండి. ఇట్లా చిన్న ఎగ్స్ లాంటివి కనపడతాయి అనమాట. సో చిన్న వార్మ్స్ కూడా కనపడతాయి ఒకసారి మీకు. సో వాతావరణాన్ని బట్టి ఉంటుంది కొంచెం అది. సో అటువంటి మంచి కంపోస్ట్ తీసుకోండి. మంచి మీకు బ్రాండ్ కానీ అంటే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా కానీ ఎక్కడైనా కానీ చాలామంది నమ్మకంగా చెప్తూ ఉంటారు కదా ఇక్కడ బాగుంటుందని. సో ఆ విధంగా అక్కడ మీరు తెచ్చుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మనకు కావాల్సింది కోకోపిట్ అండి. ఇంపార్టెంట్ కోకోపిట్. సో ఈ కోకోపిట్ కూడా మంచి కోకోపిట్ తీసుకుంటే మీరు మంచి సీజన్ కోకోపిట్ ఉంటుంది. ఇందులో ట్రీట్మెంట్ చేసేందుకు సాల్స్ అవి లేకుండా మీకు న్యూట్రలైజ్ చేసి మొత్తం ఉంటుంది అన్నమాట. కోకోపిట్ బాగుంటుంది అది. సో అటువంటి కోకోపిట్ తీసుకోవాలి. ఇది ఏంటంటే కలర్ చూశారు కదా, ఆల్మోస్ట్ కంపోస్ట్ లాగా కనపడుతుంది మీకు ఈ కలర్ కూడా. అంటే ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లోనే ఉంటుంది అనమాట, బ్రౌనిష్ రెడ్ కలర్లో. సో ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. ఇది మీకు లూజ్గా కూడా దొరుకుతుంది బ్యాగుల్లో, లేదంటే మీకు బ్లాక్స్ కూడా దొరుకుతాయి, స్క్వేర్ బ్లాక్స్. సో ఆ స్క్వేర్ బ్లాక్స్లో ఏం చేయాలంటే మీరు తీసుకొచ్చి మీకు 5 కేజీల బ్లాక్స్ దొరుకుతాయి. అది అరౌండ్ 150-180 రూపీస్లో మీకు దొరికిపోతుంది ఒక బ్లాక్. అది తెచ్చుకుంటే మీరు ఒక పెద్ద డబ్బాలో ఏదైనా నీళ్లు నింపేసి ఆ బ్లాక్ ములిగేటట్టుగా మొత్తం నీళ్ళు నింపేసి వదిలేసారనుకోండి నైట్, మార్నింగ్కి మీకు అది నీళ్ళు పీల్చుకొని మొత్తం దానికి అదే విడిపోద్ది అనమాట, పొడిగా అయిపోతుంది మొత్తం. మీకు 5 కేజీల బ్లాక్ అలా నీళ్ళలో నానబెట్టేసేస్తే మీకు మార్నింగ్ అయ్యేటప్పటికి ఒక 20-25 కేజీల వరకు మీకు ఈ కోకోపిట్ అన్నది మీకు రెడీ అయిపోతుంది అనమాట. సో ఆ కోకోపిట్ మీరు మన మొక్కలో వాడేసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకు కావాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది మనకి వేపపిండి అండి. సో వేపపిండి చూశారు కదా అలా చెక్కలా ఉందో, గానుగ మిల్ నుంచి నేను తీసుకుని వస్తాను. నాకు ఇక్కడ హైదరాబాద్లో రాజేంద్రనగర్ యూనివర్సిటీలో గానుగ మిల్ ఉంది, అక్కడ తెచ్చుకుంటాను అనమాట నేను. వేప నూనె కానీ వేప ఈ పిండి కానీ అలాగే కంపోస్ట్ కానీ అక్కడ చాలా బాగా మంచి క్వాలిటీ దొరుకుతుంది, అక్కడ తెచ్చుకుంటాను. సో ఈ వేపపిండి అన్నది ఇలా ఉంటుందండి, చెక్కలాగా ఉంటుంది, చాలా వాసన వస్తుంది అనమాట. ఇట్లా చూస్తే కూడా మనకు మంచి వేప నూనె వాసన వస్తుంది. సో ఇటువంటి మంచి వేపండి మీరు కొనుక్కోండి ఎక్కడైనా కానీ మీరు. సో ఇవి మనకు బేసిక్గా మనం మట్టి కలుపుకోవాలంటే మొక్కలు కావాల్సిన పదార్థాలు అండి ఇవి. సో ఇవి ఉంటే మనకు సరిపోతుందండి. దీని తర్వాత మనం ఎప్పటికప్పుడు మనం రకరకాలు తయారు చేసి ద్రావణాలు వేస్తూ ఉంటాం కదా. సో ఆ ద్రావణాలు మనం అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉంటాం మనం. అంటే జీవామృతం కానీ లేదంటే మనకి పొల మజ్జిగతో కలిపిన నీళ్లు కానీ ఇట్లా మనం రకరకాలు వేస్తూ ఉంటాము. ఇవన్నీ కాకుండా ఒక ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే బయోచార్ అని ఈ మధ్యన కొత్తగా చాలా బాగా పాపులర్ అవుతుందండి. బయోచార్ అన్నది సైంటిస్టులు కూడా బాగా దాన్ని అనలైజ్ చేసి బయోచార్ అన్నది ఇప్పుడు బాగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఎందుకంటే బయోచార్ అన్నది మన ఫ్యూచర్ ఫార్మింగ్ అండి. సో మన పొలాల్లో కానీ ఎక్కడైనా కానీ చాలా చెత్త మిగిలిపోతూ ఉంటుంది. వాళ్ళంతా మనకి రైతులంతా అలవాటు ఏంటంటే ఇప్పుడు చెరుకు కొట్టేశారనుకోండి దాన్ని అంటించేసి వదిలేస్తారు. అలాగే వరి ఉందనుకోండి, వరి కోతలు అయిపోయిన తర్వాత కూడా ఒకసారి అంటించి వదిలేస్తారు. ఇవన్నీ మనం చూసింటాం చాలా మన చిన్నప్పటి నుంచి కూడా. సో ఇప్పుడు బయోచార్ ఏంటంటే అలా కాకుండా ఆ వేస్ట్ అంతా కూడా ఒక పర్టికులర్ ప్రాసెస్లో ఈ బయోచార్ తయారు చేయడానికి ఒక ప్రాసెస్ ఉన్నదండి. సో ఆ ప్రాసెస్లో దాన్ని కాలిస్తే అంటే మొత్తం మంట పెట్టి కాల్చారండి, దానికంతా సెపరేట్ ప్రాసెస్ ఉంది. సో ఆ ప్రాసెస్లో కాల్చి దాని తర్వాత దాని ట్రీట్మెంట్ ఒక పద్ధతి ప్రొసీజర్ ప్రకారం చేస్తే బయోచార్ అన్నది ఆ భూములన్నీ కూడా చాలా బాగా సారవంతం అయిపోతాయండి ఈ బయోచార్ వల్ల. సో అదే బయోచార్ని ఇప్పుడు మన టెర్రస్ గార్డెన్స్లో కూడా నేను మొన్న ఒక వీడియో చూపించాను మీకు నేను. సో ఆ వీడియో మీరు ఈ లింక్లో చూడండి. ఈ బయోచార్ వాడి ఇప్పుడు నేను ఆల్రెడీ మా గార్డెన్లో వాడుతున్నాను నేను. చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ బయోచార్ అన్నది. సో మీరు మన కుండి అంతా రెడీ అయిపోయిన తర్వాత మీరు తర్వాత బయోచార్ తయారు చేసుకుని ఒక 2 నెలలు 3 నెలల తర్వాత మీరు దాన్ని రెడీ అయిపోయిన తర్వాత దాని నుంచి మీరు తీసి ఒక గుప్పుడంతా మీరు ఇదే మట్టిలో మీరు కలుపుకొచ్చుకున్న తర్వాత సో దట్ మొక్కకు మీకు చాలా బాగా ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. సో మీకు పూత కానీ కాయలు కానీ దానికి చీడపీడలు రాకుండా దాని ఓన్ శక్తి ఉంటుందన్నమాట. దాని ఓన్గా ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో దానికి తట్టుకునే శక్తి అది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇట్లా చాలా విధాలు ఉపయోగపడుతుందండి. సో శాతవర్తమానం కూడా మీరు అది ఆ ద్రావణం వేయాలి, ఈ బలం వేయాలి, ఇది వేయాలి అంత కూడా టెన్షన్ కూడా ఉండదు అనమాట మీకు. ఒకసారి బయోచార్ ఇచ్చేస్తే మీరు ఒక 8-9 నెలలు మీరు ఆల్మోస్ట్ ఎరువులు లేకుండా కూడా మొక్కలు మీకు బాగా వస్తూనే ఉంటాయి అనమాట మీకు. సో వాటర్ మట్టికి మనకి చాలా బాగా పోస్తూనే ఉండాలి ఎప్పుడు కూడా. అంటే మరీ ఎక్కువ అయిపోకూడదు, తక్కువ అవ్వకూడదు, అంటే నేల ఎప్పుడు చెమ్మగా ఉండాలి. సో ఇదండి. సో వీటిని వాడేసి మనం తయారు చేసుకుంటే బాగుంటుంది అనమాట చాలా యాక్చువల్గా. సో ఈ మట్టి ఏదైతే ఉందో మనం కలుపుకోవడానికి ఇప్పుడు మనకి సాయిల్ లెస్ మిక్సర్ అంటే ఏంటండి,
మనం ఈ మట్టి అన్నది మనం కొంచెం వేస్తాం అనమాట సాయిల్లెస్ మిక్సర్లో. సో దాంట్లో ఏం చేయాలి మనం, దానికి ఒక పార్ట్ కంపోస్ట్ తీసుకోవాలండి, ఒక పార్ట్ కోకోపీట్ తీసుకోవాలి. సో ఒక పార్ట్ కోకోపీట్, ఒక పార్ట్ కంపోస్ట్ తీసుకుని కలిపేసుకుని దాంట్లో ఏంటంటే మనకి ఒక గుప్పుడు కానీ 2 గుప్పులు కానీ ఎర్రమట్టి వేయాలన్నమాట. జస్ట్ ఒక గుప్పుడు 2 గుప్పులు వేస్తే చాలండి, ఎర్రమట్టి ఎక్కువ అక్కర్లేదు. సో ఇది సాయిల్లెస్ మిక్సర్ అనమాట. సో ఈ గుప్పుడు 2 గుప్పులు ఎందుకు వేయాలి మనం, సో ఒక గుప్పుడు ఎందుకు వేయాలంటే ఈ మట్టిలో ఇప్పుడు ఇంత గుప్పుడు మట్టిలో కూడా మనకి ఇందులో క్రోర్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుందండి. సో మనకు బెనిఫిషియల్ బ్యాక్టీరియా, మైక్రోబ్స్ అవన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట, క్రోర్స్ ఆఫ్ బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా మనకి ఇందులో వేయడం వల్ల ఏమవుతుందంటే మన మట్టిలో కూడా అవన్నీ స్ప్రెడ్ అయ్యి ఆటోమేటిక్గా మనకు కావాల్సినంత మొక్కలకు వీళ్ళకి ఏదైతే కావాలనో అదంతా కూడా అందించే ప్రయత్నం అవి చేస్తాయన్నమాట. సో దానికోసం మనం గుప్పుడు 2 గుప్పులు మనం ఎర్రమట్టి కలుపుకుంటాం అనమాట, అంతే. అలాగే దాంట్లో ఒక గుప్పుడు ఏంటంటే మనకి ఈ వేపపిండి కూడా వేయాలండి. దీన్ని మెత్తగా కొంచెం పొడి చేసేసుకొని కొంచెం దీన్ని కూడా కలిపేసేసుకుంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి వేళ్ళకి వచ్చే ఈ నెమటోడ్స్ కానీ లేదంటే మనకి వేళ్ళకి వచ్చే ఫంగస్లు కానీ డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ కానీ అవి రాకుండా మనం కాపాడగలుగుతాం అనమాట. సో ఈ కాపాడుకోవడానికి మనకు ముఖ్యంగా ఏంటంటే వేపపిండి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది కూడా మనం కలుపుకుంటే ఏంటంటే ఈ సాయిల్ అంతా కూడా చాలా పెర్ఫెక్ట్గా అయిపోతుంది. ప్లస్ ఇదేమో ఉందంటే లైట్ వెయిట్ అండి. మీరు ఎప్పుడైతే ఓన్లీ కంపోస్టు కోకోపిట్ కలిపి మీరు వేస్తున్నారో ఇది చాలా బరువు తక్కువ ఉంటుంది అనమాట. కంపోస్ట్ చాలా తక్కువ ఉంటుంది, కోకోపిట్ కూడా చాలా బరువు తక్కువ ఉంటుంది. 2 కలిపితే మీకు చాలా బరువు చాలా తక్కువ ఉంటాయి. మనం ఓన్లీ ఒక గుప్పుడే ఎర్రమట్టి వేస్తున్నాం కాబట్టి మనకు కావాల్సిన మైక్రోబ్స్ కూడా ఇందులో వచ్చేస్తాయి అన్నీ కూడా. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి మీకు బకెట్ వెయిట్ కూడా మీకు చేయడానికి చాలా ఈజీగా అయిపోతుంది. మీకు గ్రో బ్యాగ్లో కానీ ఏదైనా కానీ మీకు మీ పెట్టుకునే కంటైనర్ ఏదైతే అది మీకు చాలా ఈజీగా చాలా లైట్ వెయిట్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా మనం కలుపుకుంటే మీరు చాలా బాగుంటుందండి. సో ఈ మిక్సర్ని ఏంటంటే మనకి సాయిల్లెస్ మిక్సర్ అంటాం దీన్ని. సో ఈ మిక్సర్తో మీకు చాలా బాగా మొక్కలు కూడా చాలా బాగా వస్తాయన్నమాట. సో ఈ విధంగా మీరు మిక్సర్ తయారు చేసుకుని మీరు కుండీల్లో పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మిక్సర్ ఏదైతే ఉందో ఈ సాయిల్లెస్ మిక్సర్ అన్నదే మనకి అన్ని మొక్కలు, కూరగాయల మొక్కలు అన్నింటికి కూడా, చిన్న సైజు మొక్కలు అన్నింటికి కూడా పనిచేస్తాయండి. అంటే మనకి ఇప్పుడు వంకాయలు కానీ, టమాటాలు కానీ, బీన్స్ కానీ, బెండకాయలు కానీ లేదా ఆకుకూరలు, రకరకాల ఆకుకూరలకు కానీ వీటన్నిటికి చాలా బాగా ఇది పనిచేస్తుంది. అలాగే దుంపజాతి మొక్కలకి అయితే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందండి సాయిల్లెస్ మిక్సర్ అయితే. దుంపజాతి మొక్కలకి ఏంటంటే మీకు టైట్ అయిపోకూడదు అనమాట, చాలా లూజ్గా ఉండాలి. మీకు చిలగడ దుంపలు కానీ, ఆలుగడ్డలు కానీ, అంటే బంగాళదుంపలు. సో మీకు ఈ సాయిల్లెస్ మిక్సర్ ఏదైతే ఉందో ఇది మనకి దుంపజాతి మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే దుంపజాతి మొక్కలు అంటే మనకి ఆలుగడ్డ కానీ, ముల్లంగి కానీ, బంగాళదుంప కానీ, అంటే ఆలుగడ్డ కానీ, అలాగే మీకు క్యారెట్ కానీ. సో వీటన్నిటికి ఏ దుంపజాతి మొక్కలు అనేవి కూడా అల్లం, పసుపు ఇవన్నీ కూడా చాలా బాగా మనకి ఈ సాయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ సాయిల్లెస్ మిక్సర్ ఏదైతే ఉందో ఈ మిక్సర్, ఎందుకంటే లోపల సాయిల్ లూజ్గా ఉండి ఏమవుతుందంటే దాని ట్యూబర్స్ ఏదైతే ఉంటాయో దాని బల్బులు అవన్నీ కూడా బాగా స్ప్రెడ్ అయ్యి వేళ్ల ద్వారా అక్కడి నుంచి మనకి బాగా ఫామ్ అవుతాయి అనమాట లోపల ఇంటర్నల్గా. సో అందుకని ఏంటంటే మనకు లూజ్ సాయిల్ ఉంటే చాలా బాగా దుంపయన్నీ కూడా చాలా బాగా వస్తాయి. సో ఆ విధంగా మనకి మొక్కలు అన్నింటికి ఇంచుమించు ఈ మట్టి పనిచేస్తుందండి. తర్వాత వచ్చేసి మనకి పెద్ద చెట్లు పెడతాం కదా, మనకి ములగ చెట్లు కానీ లేదా దానిమ్మ చెట్లు కానీ, దెన్ నారింజ చెట్లు కానీ, ఇట్లా బత్తాయి, నారింజ చాలా పెడుతున్నాం కదా మనం ఈ మధ్యన. టెర్రస్ మీద అన్ని చెట్లు మనకు టెర్రస్ మీదకి వచ్చేసినాయండి ఇప్పుడు. సో అవన్నీ కూడా చెట్లకి కావాలంటే బేసిక్గా మనకి అందులో మట్టి కంపల్సరీ మనకి సాయిల్ ఎక్కువ ఉండాలండి. ఎందుకనంటే మనకి ఆ కాండం ఏదైతే ఉంటుందో దాని స్టెమ్, రూట్స్ అవన్నీ కూడా స్ట్రెంగ్త్ కావాలంటే మనకి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి. సో దానికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలంటే మట్టి కుండీలు సైజు కూడా పెద్దగా ఉండాలండి. రెండోది ఏంటంటే మనకి మట్టి బిగిసి ఉండాలి గట్టిగా. సో దాన్నట్టు ఏంటంటే దానివల్ల మొక్క కదిలినప్పుడు గాలికి ఇటు అయినప్పుడు కూడా చెట్లు కదా కొంచెం, సో అయినప్పుడు కూడా మీకు ఇలా అయిపోకుండా మట్టి అంతా చెట్టు ఇలా కదిలిపోకుండా ఉంటుందన్నమాట. సో దానికి ఏంటంటే ఈ మట్టితో కూడిన మిక్సర్ మనం ఎలా తయారు చేయాలంటే 3 ఈక్వల్ పార్ట్స్ తీసుకోవాలి. అంటే మనకి కోకోపిట్, కంపోస్ట్, ఎర్రమట్టి 3 కూడా ఈక్వల్ పార్ట్స్, అంటే 3 పార్ట్లు సేమ్. ఇప్పుడు ఎలా ఉంది ఇట్లా ఇదొకటి 3 రకాలు సేమ్ ఈక్వల్గా తీసుకుని ఈక్వల్ పార్ట్స్ కలుపుకోవాలి. ఈక్వల్ పార్ట్స్ కలుపుకొని దాంట్లో కూడా అగైన్ మనం ఈ వేపపిండి ఏదైతే ఉందో వేపపిండిని కూడా కలుపుకోవాలి మర్చిపోకుండా. సో ఇది కలుపుకొని ఈ సాయిల్ రెడీ చేసుకుంటే ఇది మీకు చెట్లన్నిటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. దాంట్లో కొంచెం మీరు ఇసుక కూడా కలుపుకున్నా కూడా కొంచెం మొరం ఇసుక ఉంటుంది, మరి మెత్తది కాకుండా ఆ మొరం ఇసుక కూడా కలుపుకోవచ్చు. కొంచెం ఒక హాఫ్ పార్ట్ కలుపుకుంటే కూడా బాగానే ఉంటుంది. సో ఇవన్నీ కలుపుకొని వేసుకుంటే మనకి పెద్ద చెట్లన్నిటి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు మట్టిలు కలుపుకుంటే ఈ 2 రకాల మట్టిలతో మన టెర్రస్ గార్డెన్ అంతా బాగా తయారు చేసుకోవచ్చండి. సో బరువు గురించి ఎక్కువ టెన్షన్ అక్కర్లేదు ఎవరికి కూడా. సో ఈ బరువు అంతా కూడా మొక్కలే బాగానే తీసుకుంటాయి. సో దాన్ని బట్టి మీరు అరేంజ్మెంట్ చేసుకుని నీట్గా మీరు సెటప్ చేసుకుంటే చాలా బాగా మీకు కావాల్సిన ఇంట్లో కూరగాయలన్నీ కూడా చాలా బాగా వస్తాయి. సో దానికి మధ్యలో మనం కొంచెం మనకి అప్పుడప్పుడు బలానికి మనం కంపోస్ట్ యాడ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. అలాగే మనకి జీవామృతం అది తయారు చేసుకుని అది ఇచ్చుకుంటూ ఉండొచ్చు. సో ఈ విధంగా మీరు తయారు చేసుకోవచ్చండి. సో ఇదండి. సో ఈరోజు మట్టి మనం ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందా?
నచ్చితే తప్పకుండా 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఇంకో వీడియోలో కలుద్దాము. నమస్తే.